ఏపీ త్రిబుల్ ఐటీ 2024 అడ్మిషన్స్లో భాగంగా మనకు థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అనేది 22 లోపలే రిలీజ్ చేయబోతున్నామని అప్డేట్ రావడం అయితే జరిగింది. మనకు షార్ట్లీగా రేపైనా ఎల్లుండైనా మెరిట్ లిస్ట్ అయితే వచ్చేస్తుంది అనమాట. మరి ఈ మెరిట్ లిస్ట్లో మీ పేరు కానీ కనిపించిందంటే మీకు సీట్ వచ్చినట్టేనా అనేది మీకు డౌట్ అనేది ఉంటుంది. మరి ఈ థర్డ్ ఫేజ్ సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ని ఏ రేషియోలో మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి కానీ పిలవడం జరుగుతుంది, ఎలా సీట్ అలాట్మెంట్ చేస్తారు అనేది వీడియోలో చెప్తానమాట. వీడియోకి ఒక లైక్ చేయండి. ఇంతవరకు ఛానల్ని సబ్స్క్రైబ్ చేయలేదనుకోండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి. థర్డ్ ఫేజ్కి సంబంధించినటువంటి సీట్లు అనేవి కూడా భారీ సంఖ్యలో పెరగబోతున్నాయి అనేది కూడా ఇంతకుముందే వీడియోలో చెప్పాను. దానికి సంబంధించినటువంటి రీజన్ కానీ తీసుకున్నట్టయితే పిహెచ్లో చాలామంది నకిలీ డాక్యుమెంట్స్ పెట్టి అప్లికేషన్ అనేది పెట్టుకోవడం వల్ల ఆ డాక్యుమెంట్ వెరిఫికేషన్లో వాళ్ళందరినీ కూడా సస్పెండ్ చేసేసారు. లైక్ దట్ వాళ్ళ యొక్క సీట్లు అనేవి క్యాన్సిల్ చేసి మిగిలినటువంటి సీట్లో దాదాపు 200 సీట్లకు గాను 255 మంది పిహెచ్ కేటగిరీలో అప్లై చేసుకుంటే దాంట్లో చాలామంది 70-80 దాకా సీట్లు వేకెంట్గా చూపించి ఆ మిగిలి ఉన్నటువంటి సీట్లన్నీ కూడా థర్డ్ ఫేజ్లో జనరల్ కేటగిరీ కింద ఫిలప్ చేస్తామని చెప్పారు. కాబట్టి భారీ సంఖ్యలో సీట్లు కూడా పెరుగుతున్నాయి. కాబట్టి మరి ఏ విధంగా ఫిలప్ చేయబోతున్నారు థర్డ్ ఫేజ్ అంటే, దాదాపుగా థర్డ్ ఫేజ్కి సంబంధించి ఇప్పుడు ప్రస్తుతం మనకు పిహెచ్ కేటగిరీలో మిగిలినటువంటి సీట్లన్నీ కూడా కలిపితే 368 సీట్ల దాకా వేకెంట్ అయితే చూపిస్తున్నారు. ఈ 368కి గాను మీ కౌన్సిలింగ్కి సంబంధించి 1:1లో 1:2లో కానీ 1:3లో కానీ మిమ్మల్ని డాక్యుమెంట్ వెరిఫికేషన్కి అయితే పిలుస్తారు. మరి డాక్యుమెంట్ వెరిఫికేషన్ కౌన్సిలింగ్ హాజరైనటువంటి వాళ్ళందరికీ కూడా సీట్ వస్తుందా అంటే ఖచ్చితంగా వస్తుంది అని మాత్రం చెప్పలేం. కారణం ఏంటంటే ఉన్నది 368 సీట్లు. మనకు ఇప్పుడు దీనికి సంబంధించినటువంటి మెరిట్ లిస్ట్ అయితే రేపు కానీ ఎల్లుండి కానీ వస్తుంది. 368 మందిని మాత్రమే అక్కడ లిస్ట్లో పెడితే 1:1 రేషియోలో పిలిచారని చెప్పవచ్చు. అప్పుడు ఆ లిస్ట్లో పేరున్నట్టయితే మీకు ఖచ్చితంగా సీట్ వస్తుందని చెప్పాలి. లేదు 368x2 వాళ్ళు లిస్ట్ రిలీజ్ చేస్తే అప్పుడు కొంచెం ఆలోచించాలి. ఒక సీట్కి ఇద్దరిని పిలిచారు, ఇద్దరిలో ఒకరికి మాత్రమే సీట్ రావడం జరుగుతుంది. లేదా 368x3 లిస్ట్ కానీ రిలీజ్ చేసినట్టయితే ఒక్క సీటుకు గాను ముగ్గురిని కౌన్సిలింగ్కి అయితే పిలుస్తారు. అప్పుడు ముగ్గురులో ఏ ఒక్కరికో మాత్రమే సీట్ రావడం అయితే జరుగుతుంది. మరి ఈ మెరిట్ లిస్ట్ ఏదైతే రిలీజ్ చేస్తారో దాన్ని బేస్ చేసుకొని మీకు 1:2 పిలిచారా 1:3 పిలిచారా అనేది మీరు బేస్ చేసుకున్నట్టయితే అప్పుడు మీకు సీట్ వస్తుందా రాదనేది మీకు మీరే నిర్ధారించుకోవచ్చు అనమాట. 1:1 అంటే 368 సీట్లు అయితే ఖాళీగా ఉన్నాయి ప్రస్తుతం. ఆ 368 మంది లిస్ట్ కానీ రిలీజ్ చేసినట్టయితే దాంట్లో పేరున్నట్టయితే మీకు ఖచ్చితంగా మీకు సీట్ అనేది కన్ఫర్మ్ అయినట్టు, అది గుర్తుపెట్టుకోండి. లేదా 1:2లో రిలీజ్ చేస్తే అప్పుడు కొంచెం ఆలోచించాలి. ఈ విధంగా మనకు థర్డ్ ఫేజ్ కౌన్సిలింగ్ అనేది ఉండబోతుంది. మీకు డైరెక్ట్గా పేరు ఉన్నట్టయితే దాంట్లో సీట్ వచ్చినట్టు కాదు. ఆ రేషియో అనేది ఏ విధంగా తీశారు అనే దాని మీద డిపెండ్ అయి ఉంటుందన్నమాట. సో ఇది కూడా గుర్తుపెట్టుకోవాలి. 1:1 రేషియోలోనే పిలవాలని ఆశిద్దాం. విష్ యూ ఆల్ ది బెస్ట్ అనమాట. వీడియో కనుక యూస్ఫుల్గా ఉంటే వీడియోకి ఒక లైక్ చేయండి, ఛానల్ని సబ్స్క్రైబ్ అయితే చేసుకోండి.